గైస్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజే క్యాల్విన్ పప్పీ వ్లాగ్స్. గైస్ ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ చెప్తాను 7:09 అవుతుంది. సో గైస్ ఈరోజు మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి ఒక స్పాట్ దగ్గరకు వచ్చాను. మీకు ఎప్పుడు చూపించేదే. సో నాకు ఈ స్పాట్ ఎందుకు నచ్చుతుందంటే ఈ వెదర్లో చాలా సెక్సీగా ఉంటుంది. మీకు చూపిస్తాను, చూడండి గాయస్. అసలు లిటరల్లీ అసలు ఎంత కూల్ ఉందంటే సీరియస్లీ మస్తు అంటే మస్తు ఉంది అసలు. నేను అంటే మీకు వీడియోలో అర్థం అవ్వట్లేదు కానీ నీకు ఫ్రంట్ క్యామ్లలో చూపిస్తాను చూడండి. కానీ సెక్సీ అంటే సెక్సీ ఉంది ఈ వెదరు. చూడండి ఒకసారి నేను చూపిస్తాను గైస్. చూడండి అసలు ఎంత సెక్సీ ఉందో, నిజంగా మస్తు అంటే మస్తు ఉంది. చూడండి గైస్, నేను జూమ్ చేస్తాను. ఆ బర్డ్స్ చూడండి ఎలా ఆడుకుంటున్నాయో. ఇవి డక్స్. ఇవి నిజంగా బర్డ్స్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాయి. సో మనకు వచ్చేసి నీకు నన్ను కూడా చూపిస్తాను, ఆగండి గైస్. ఈరోజు అయితే మార్నింగ్ అయితే ఇక్కడికి మన స్పాట్ దగ్గరకు వచ్చేసాము. సో ఈ స్పాట్ ఎక్కడ అని చెప్పి కావాలి అని అనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను డెఫినెట్లీగా. కామెంట్ చేయకుండా అయితే ఇయ్యను. సో గైస్ ఈరోజు అయితే మనకు మార్నింగ్ ఒక వర్క్ ఉంది. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతాను. సో మీరైతే వాచ్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి చూడండి, వాచ్ చేయండి. ఓకేనా గైస్, టేక్ కేర్. మనమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము బయటికి వెళ్ళడానికి. ఈరోజు అయితే అవుట్ఫిట్ ఇది. సో వాచ్ చేసి ఉండండి, ఓకేనా గైస్. మనం ఉండేది ఎన్నో ఫ్లోర్ అనేది చూపిస్తాను మీకు. సో వెదర్ అయితే సెక్సీ అంటే సెక్సీ ఉంది. వ్యూ పాయింట్ ఇది. సో నీకు చూపిస్తాను, ఆగండి. ఇది ఒక వ్యూ పాయింట్. మనం వచ్చేసి 19th ఫ్లోర్. లిఫ్ట్ రావడానికి అంటే వెంటనే వస్తుంది ఏం లేకుంటే. సో గాయస్ చూడండి ఎంత ఫాస్ట్ వస్తుందో లిఫ్ట్. 7, 8, 9. సో జస్ట్ ఒక 20 సెకండ్స్లో వచ్చేస్తుంది. గైస్ ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోయాం. సో మళ్ళీ కార్లోకి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేస్తాను, వాచ్ చేయండి, ఓకేనా. డబల్గా కనిపిస్తుంది మొత్తం. వాచ్ చేయండి. చూస్తున్నారా వెదర్ ఎలా ఉందో. సో అందరు ఎవరు బిజీలో వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు. అమ్మమ్మ వాళ్ళు కూడా వచ్చి వాకింగ్ చేస్తున్నారు. మీరేమో బెడ్షీట్ కప్పుకొని వండుకుంటున్నారు ముసలిలాగా. సో మీరేంటి అనేది తెలుసుకోండి. సో హెల్త్ అనేది ఇంపార్టెంట్. ఈ జనరేషన్లో మనీ ఉన్నా లేకున్నా కానీ హెల్త్ ఉంటే మన దగ్గర మనీ ఉన్నట్టే. సో ఎందుకంటే హెల్త్ బాగాలేదనుకో మనీ ఉండి కూడా మొత్తం మనీ అక్కడికి వెళ్ళిపోతాయి. యూజ్ ఏంటి చెప్పండి. సో గైస్ అందు గురించి మీరు హెల్త్ని కాపాడుకోండి. హెల్త్ని కాపాడుకోవాలంటే పండుకోవడం కాదు. సో అన్ని విధాలుగా అన్నీ మెయింటైన్ చేయండి. కొంచెం డ్రింకింగ్ అవాయిడ్ చేయండి, ఎప్పుడో అలా తీసుకోండి అకేషన్ బట్టి. సో ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయండి. సో ఇగో చూడండి, మీకు ఆల్రెడీ వాటర్ కనిపిస్తుండొచ్చు. ఇవన్నీ చూడండి మొత్తం వాటర్. అయినా కానీ అందరు చూడండి, లేడీస్ కూడా చూడండి, వాళ్ళకి ఏం అవసరం అంటే షాప్కి కాదు,
యాక్చువల్గా. సో వాళ్ళు షో అప్కి అనుకుంటే ఇంత చలికి బయట ఇంత లిటరల్లీ చాలా అంటే చాలా చలి ఉంది. నేనే ఇప్పుడే కార్లోకి వచ్చాను. నేను ఇంతసేపు బయటనే ఉండి ఇప్పుడు వీడియో చూపించాను కదా, ఆల్రెడీ అక్కడ ఇంకా కూల్ ఉంది. సో అందుగురించే మంచిగా హెల్త్ని కాపాడుకోండి, హెల్త్ని దక్కించుకోండి. మీరు ఎక్కువ రోజులు బతకాలంటే హెల్త్ ఇంపార్టెంట్ ఇప్పుడున్న జనరేషన్లో. సో వాచ్ చేస్తూ ఉండండి. ఓకేనా గైస్? వితౌట్ పర్మిషన్ తీయొద్దు అనే ఉద్దేశంతో తీయట్లేనంతే. గైస్ ఈరోజు టాపిక్ వచ్చేసి ముడ్డ గొడవడం ఎలా, ఇది టాపిక్. ఎందుకనంటే ఇది 100కి 200% ఫ్యాక్ట్ ఉంటుంది. కొంచెం బోల్డ్గా ఉంటుంది, బట్ బూతులు అనేది అవాయిడ్ చేయండి. ఓకేనా గైస్? ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను కూడా సపోర్ట్ చేయండి, వాచ్ చేయండి. ఇంట్రెస్టింగ్ ఉంటుంది టాపిక్, ఫ్యాక్ట్ ఉంటుంది. ఓకేనా గైస్? టాపిక్లోకి వచ్చేసాం మనం. సో టాపిక్ వచ్చేసి తెలుసు కదా, ముందే ఆల్రెడీ చెప్పాను. సో మళ్ళీ అనిపించకండి. బట్ గాయస్ అదైతే ఫ్యాక్ట్. ఎందుకనంటే ఇప్పుడున్న జనరేషన్లో సొంత తల్లినే చంపేసిరంటే అది మనము ఎంత డేంజర్ క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నాం. ఎవడో పాకిస్తాన్ వాడు వచ్చి ఇంకోడో వేరే కంట్రీస్ వచ్చి మన మీద ఫైట్ చేశాయంటే ఓకే, బట్ మన దగ్గరనే ఉండి మన ఇంట్లోనే దీన్ని 9 నెలలు కన్నా తల్లినే చంపేశారంటే మనం ఎంత డేంజర్ సిచ్యువేషన్లో ఉన్నాం. ప్లస్ అమ్మాయిలు కూడా ఎంత డేంజర్గా ఉన్నారు. అమ్మాయిలు, ఆంటీలు ఒకరిని పెట్టుకొని ఇంకొకరిని అసలు ఎక్కడికి వెళ్తుంది, అసలు సమాజం అనేది ఎక్కడికి వెళ్తుంది? ఇన్ని గణము వస్తున్నాయి, ఇన్ని గణము ఒక్క మర్డర్ అన్న ఆగుతుందా? ఎన్ని గణము షూట్ చేసుకుంటున్నారు రోజు యూట్యూబ్లో ఓపెన్ చేయగానే అన్ని మర్డర్. ఒక అమ్మాయి జోలికి ఒక అబ్బాయి జోలికి అమ్మాయి, ఒక అమ్మాయి జోలికి అబ్బాయి, ప్లస్ పైసలు. ఈ 3 విషయాలు పక్కన పెట్టేస్తే లైఫ్ అనేది సూపర్ ఉంటుంది. ఇది ఒక్కటి తెలుసుకోండి, ఫస్ట్ ఫ్యాక్ట్ అనేది తెలుసుకోండి. ఎంత మంచి దోస్తానైనా ఒక అమ్మాయిని వాని చెల్లెనో ఇంకోరినో గెలికిరనుకో ఆ రిలేషన్ అనేది ముడ్డలో గుడిచిపోతుంది. సో ఎంత క్లోజ్ ఉన్నా కానీ. ప్లస్ అలానే మనీ విషయంలో ఇప్పుడు సొంత బ్రదర్కి ఇచ్చిన, సొంత ఫ్రెండ్స్కి ఇచ్చిన, ఇంటి పక్కనకి ఇచ్చిన, ఇండియన్ కొనకి ఇచ్చిన, తీసుకునేటప్పుడు బాగుంటారు, కానీ ఇచ్చేటప్పుడే ఉంటుంది అసలైన స్టోరీ. సో అందుగురించే ఈ 2 విషయాలు అనేది చాలా అంటే చాలా జాగ్రత్తగా గమనించండి, అబ్జర్వ్ చేయండి. ఇది 100% ఈ రెండింటికి దూరం ఉన్నారనుకోండి, మీ బిజినెస్ మీరు, మీ స్టడీ మీరు, మీ జాబ్ మీరు చేసుకోండి. ఎవరికి అప్పులు ఇవ్వకండి. వాడు సస్తున్నా కానీ అప్పులు ఇవ్వకండి, ఎందుకంటే అప్పులు ఇచ్చి దూరం కాకండి. అమ్మాయిల విషయం వచ్చేసి నిన్న రీసెంట్గా కుక్కట్పల్లిలో కూడా ఒక మర్డర్ అయింది. ప్లస్ మొన్న జీడిమెట్లలో ఒక మర్డర్ అయింది. ప్లస్ ఇవన్నీ ఇప్పుడు మన హైదరాబాద్లోనే ఎన్ని గణం అవుతున్నాయి గాయస్, ఒకసారి అర్థం చేసుకోండి. ఇల్లీగల్ ఎఫైర్స్ అనేది ఎప్పటికైనా డేంజరే. అక్రమ సంబంధాలు అనేది ఎప్పటికైనా డేంజరే, గుర్తుపెట్టుకోండి. ఈరోజు దొరకలేదు, మేము పోయినాం, ఆంటీ దగ్గర పోయినాం, పిల్ల దగ్గర పోయినాం, గోడ దుంకిపోయినాం, అరే వాళ్ళు లేనప్పుడు పోయినాం, చేసినాం అని చెప్పి. నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్తా గాయస్. నేను చిన్నగా మీన్స్ ఒక 3rd 4th స్టాండర్డ్లో ఉండే. మా ఇంటి దగ్గర ఒక అన్న ఉంటుండే, అన్న పేరు మెన్షన్ చేయను, ఎందుకంటే వీడియో ఒకవేళ వైరల్ అయింది అనుకో వాళ్ళు కూడా చూసి అట్ట అవుతారు, నన్ను గుర్తుపడతారు. మా ఇంటి పక్కన వాళ్ళు అంటే గుర్తుపట్టారా? సో ఇప్పుడు అక్కడ లేం మనం, కానీ గుర్తుపడతారు మనని, ఇప్పటికీ టచ్లో ఉంటారు వాళ్ళు. బట్ ఏంటంటే ఆయన ఏం చేసిండు, ఒక ఆంటీ దగ్గరికి వెళ్ళిండు. ఒక యంగ్ ఏజ్లో ఉండే అన్న ఆంటీ దగ్గరికి వెళ్ళిండు. ఆంటీ దగ్గరికి వెళ్ళింది అందరికి తెలుసు, అందరికి మొత్తం స్ప్రెడ్ అయిపోయింది ఏరియాలో మొత్తం. బట్ వానికి తెలియంది ఏంటంటే ఆ అన్నగానికి వాళ్ళ హస్బెండ్ కూడా తెలిసిందని చెప్పి వాడు ఏం చేసింది తెలుసా గాయస్? మీరు నమ్ముతారో నమ్మరో, మీరు ఎంక్వైరీ కూడా చేసుకోవచ్చు, నేను ఏరియా నేమ్ కూడా చెప్తా ఇన్ కేస్ ఇది వైరల్ అయితే. గాయస్ గుడ్డలతో నరికేసిండు. ఆయన తలకాయ 2 ముక్కలు అయిపోయి మెదడు ఎగిరి కింద పడిపోయింది. వాళ్ళ వైఫ్కి వచ్చేసి ప్రైవేట్ పార్ట్స్లో కాల్చి పడేసిండు. అసలు వాస్తవానికి వాళ్ళ వైఫ్ని కూడా చంపేయాలి వాడు,
కానీ వాడు చంపేయకుండా వాడు ఏం చేసిండు, ఇక భార్య అనేది కొంచెమైనా ప్రేమ ఉంటుంది కదా. సో అది ఎంత పెద్ద బిచ్ అయినా కానీ ఇంకొకటైనా సరే కొంచెం అనేది ఉంటుంది. కానీ సైగ్గాలు ఉంటారు, అందరూ అట్లా ఊరుకోరు, మెడ దిగుతుంది. సో అందు గురించి ఇల్లీగల్ అఫైర్స్ అనేది చాలా డేంజర్ ఉంటుంది. సో ఆయన లైఫ్ ఎట్లా అయిపోయింది తెలుసా గైస్, ఎంత మంచిగా వర్క్ చేసుకుంటా మంచిగా ఉంటుండే ఆయన. ఆ అంకుల్ ఆయన చంపేయంగానే తీసుకుపోయి లోపలేసిన తర్వాత జీవిత ఖైదు వేసేసారు లైఫ్ టైం. తర్వాత కొన్ని డేస్ నేను 4th ఉన్నప్పుడు 3rd 4th స్టాండర్డ్లో వెళ్ళిపోయాడంటే, నేను బీటెక్ అయిపోయి 2-3 years బీటెక్ అయిపోయిన తర్వాత ఆయన, అంటే నాది 2016 నాది బీటెక్ అయిపోయింది. ఆ తర్వాత వచ్చిండు ఆయన. వచ్చిన తర్వాత ఆ జైల్ జీవితం గడిపిన తర్వాత మొత్తం క్షీణించిపోయాడు, చాలా బక్క అయిపోయిన తర్వాత ఇక ఆయనకి ఏదో డిసీజ్ వచ్చింది. కొన్ని డేస్ తర్వాత ఆయన చనిపోయాడు. ఇక్కడ ఆయన చనిపోయాడు. మంచిగా ఉందంటే ఆయన భార్య ఒకతే మంచిగా ఇప్పటికీ ఎంజాయ్ చేస్తుంది, అది వేరే విషయం. ఇక అది మనం చెప్పకూడదు. అందుగురించే గైస్, ఎప్పటికైనా ఒక అబ్బాయి ముండలో గుడుస్తాడు, అది ఒక్కటి గమనించండి మీరు. ఏ విషయమైనా అమ్మాయి మంచిగా ఉంటుంది, గవర్నమెంట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఏదైనా ఇన్సిడెంట్ అయితే జాలి పడేది వాళ్ళనే. ఏం జరిగినా ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్లో ఇప్పుడు ఎగ్జాంపుల్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు, ఒక అబ్బాయి చేసిండు అనుకో లోపల తీసుకుపోయి చేస్తారు. మన హైదరాబాద్ గురించే చెప్తున్నా. అదే అమ్మాయి రీసెంట్గా రైల్వే ట్రాక్ మీద ఎంత హల్చల్ చేసింది ఒక్కసారి గమనించండి. అసలు మన హైదరాబాద్ పర్సనే కాదు, మళ్ళా తను తీసుకుపోయి ఏదో చేసిర్రు. అదే మన అబ్బాయి అలా చేసిన ఉంటే కొట్టుకుంటా తీసుకొని వెళ్తారు. ఆమెనేమో 2 కాళ్ళు పట్టుకొని స్మూత్గా హ్యాండిల్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అనేది మనకు తెలియదు. కొట్టిరా కొట్టలేదా, లేడీ కానిస్టేబుల్ కొట్టిరా కొట్టలేదా, గంజాయి మత్తులో చేసిందని చెప్పి చెప్తున్నారు. అదే గంజాయి మత్తులో మన బాయ్సే చేశారనుకోండి, ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సేమ్ మత్తు, సేమ్ స్టఫ్, సేమ్. అమ్మాయిలను తక్కువ చూడొద్దు, అబ్బాయిలను ఎక్కువ చూడొద్దు అని అంటారు. ఈ విషయంలో మాత్రం అమ్మాయిలకు కంపల్సరీ డ్రంక్ అండ్ డ్రైవ్లో కానీ అన్నీ ఎన్నో జరుగుతాయి, అందరికీ తెలుసు అది. ఈవెన్ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళినా కానీ అమ్మాయికి అబ్బాయికి ఎంత అసలు అబ్బాయిలకు ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు కొంచెం మార్పు వచ్చింది అంతే. కొంచెం అంటే కొంచెం, ఒక 1% అంతే. 99%లో ఒక 1% మార్పు వచ్చింది. ఎందుకు మార్పు వచ్చిందంటే, పోలీస్ స్టేషన్లోకి ఎక్కిన తర్వాత నేను అదేంది ఇప్పుడు నిర్భయ అనేది కొత్తగా వచ్చింది కదా, షీ టీమ్ అనేది వచ్చింది కొత్తగా. అంటే అది ఢిల్లీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నుంచి అంటే చాలామంది అబ్బాయిలని ఇరికిచ్చిరంట. మొత్తం ఇరికిచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఒకటి గ్యాస్, ఇప్పుడు మనకు కూడా మోసాలు జరుగుతున్నాయి. మన ఇప్పుడు బాయ్స్ కూడా, అబ్బాయిలకు కూడా, మొగోళ్ళకు కూడా మోసాలు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన ఒక్కటైనా కానీ చట్టం వచ్చిందా? రాలేదు. మనస్తాపంతో ఊరేసుకున్న వాళ్ళు ఉన్నారు. రీసెంట్గా మేఘాలయకి తీసుకెళ్ళి భర్తని హత్య చేసింది ఒక లవర్ని పెట్టుకొని. సో అట్లాంటిది వచ్చేసి అట్లా చేసిన తర్వాత ఏముంటుంది గైస్, ఒక మాట చెప్పండి, చట్టం ఎక్కడ పోయింది అప్పుడు? అదే అబ్బాయి చేసిండు అనుకో అమ్మాయిని, ఎంత వైరల్ అవుతుండే. అంటే నేను వీళ్ళకి సపోర్ట్ చేస్తలేను, మర్డర్ గురించి సపోర్ట్ చేస్తలేను. ఒక ఏమంటారు, మేల్ అండ్ ఫీమేల్ని, జెండర్ని పాయింట్అవుట్ చేస్తున్నా అంతే. సో గవర్నమెంట్కి కూడా నేను నా తరఫు నుంచి రిక్వెస్ట్, నేను పెద్ద తోపునుగాను, బట్ నేను ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ని, యూట్యూబ్లో నేను సోషల్ మీడియాలో ఉన్నా కాబట్టి నా తరఫు నుంచి సజెషన్ ఏంటి అంటే, ఒకవేళ ఈ వీడియో మీ వరకు చేరితే, దేవుని దయ వల్ల వైరల్ అయితే, అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరిది క్లాప్స్ కొడితేనే సౌండ్ వస్తుంది, ఒకటే కొడితే రాదు. అదొక్కటి తెలుసుకోండి. ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చినా, వాళ్ళ పేరెంట్స్ వచ్చి కంప్లైంట్ ఇచ్చినా కానీ ఇద్దరిని తెలుసుకోండి, ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ చేసి నిజంగానే అబ్బాయిదే తప్పు ఉంటే అబ్బాయిని శిక్షించండి. బట్ అమ్మాయిది తప్పు ఉన్నా కానీ అబ్బాయిని కాంప్రమైజ్ అవ్వండి, మీరు ఏం చేయలేరా అమ్మాయిని అంటే, మరి చట్టాలు దేనికున్నాయి? ఒక్కసారి అర్థం చేసుకోండి. దీనివల్ల బాయ్స్ చాలా అనేది చాలా మనస్తాపంతో గురైపోయి వాళ్ళు ఎగ్జామ్ అని చెప్పి, అదని చెప్పి, ఇదని చెప్పి చెప్తున్నారు. ఎగ్జామ్లో చనిపోతేనే అంత హట్ అయ్యే మైండ్ సెట్ ఇప్పుడు అందరికీ గట్టిగా గుండె ఉండదు కదా.
ఒక అమ్మాయి వానితో మాట్లాడుకుంటే ఇంకొంతో మాట్లాడిందంటే ఆ పెయిన్ అనేది వానికే తెలిసి ఉంటుంది. అందుకోసం తాగుడు అవి ఇవి జరుగుతుంటాయి. వానికి ఇంకా బర్దాష్ కాకుంటే వాడు చనిపోయే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ అమ్మాయి అయినా సరే సూసైడ్ చేసుకుంటారు సేమ్. బట్ ఈ జనరేషన్లో సూసైడ్ చేసుకున్న అమ్మాయి ఎవరుండండి? 2 years నుంచి చూస్తున్నా గైస్, అమ్మాయి సూసైడ్ చేసుకుందని చెప్పి ఎవరైనా చూసారా? సో గైస్ అందు గురించే మంచిగా ఉండండి. అమ్మాయి, మందు, డబ్బులు ఇవన్నీ ఉండాలి, బట్ సిచ్యువేషన్ బట్టి చూసుకోండి. బట్ ఈ 3 దూరం పెట్టేసారు అనుకో, లైఫ్ అనేది చాలా మంచిగా ఉంటుంది. మనకు ఒకటే జిందగీ. సో ఆ జిందగీని ఎంజాయ్ చేస్తూ చిల్ అవుతూ, ఫ్యామిలీతో చిల్ అవుతూ హెల్దీగా ఉండి మంచిగా ఉండండి అంతే. ఈ వీడియో కనుక మీకు ఎంతో కొంత మోటివేషన్ ఇస్తుంది యూత్కి, గర్ల్స్ అండ్ బాయ్స్కి, ఆంటీస్కి, అంకుల్స్కి కూడా. ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ గురించి చెప్పాను నేను. సో కొందరికి హట్టింగ్గా ఉంటే ఇక మీ ఇష్టం అది. నేనేం చెప్తున్నా అంటే నాకేందంటే నా సోషల్ మీడియాలో నాది కాబట్టి నేను కొంతమంది అన్న, ఇప్పుడు ఇంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు, ఇంతమంది చనిపోతున్నారు, కొందరన్నా మారతారనే ఉద్దేశంతో దోస్తాన్లో కూడా ఎన్ని మర్డర్లు అవుతున్నాయి. మొన్న రీసెంట్గా మా పక్కన ఏరియాలో వాడిని తీసుకుపోయి వాడిని ఏందో చేసి పోరలు 18 బిలో. పోలీసుల ఎంక్వైరీలో వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ ఎంత గలీజ్ అనుకుంటున్నారు, వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడతారు ఒకసారి అర్థం చేసుకోండి గాయస్. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు AJ Calvin Puppy Vlogs. Bye, take care, stay healthy, stay strong.